ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా డ్రాగన్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది. అయితే ఈ గ్లింప్స్ లో కనిపించిన మాస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే డార్క్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, ఈ మ్యూజిక్ చూసిన అభిమానులందరూ కూడా వెంటనే సలార్, కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలను అయితే గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ 3 సినిమాలలో కనిపించే భారీ ఎలివేషన్స్, హీరో ఇంటరాక్షన్ స్టైల్, విజువల్ టోన్లో కొన్ని పోలికలు ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక డ్రాగన్ గ్లింప్స్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ను చాలా పవర్ఫుల్గా చూపించారు. ఒక డార్క్ ప్రపంచంలో భయంకరమైన శక్తిలా ఆయన పాత్ర కనిపించింది. ఇక ఇదే తరహాలో ఎలివేషన్ను సలార్లో కూడా ప్రభాస్ పాత్రకు ఇచ్చారు. సలార్లో ప్రభాస్ను సైలెంట్ కానీ డేంజర్ వ్యక్తిగా చూపించినట్లే డ్రాగన్లో కూడా ఎన్టీఆర్ పాత్రలో ఒక రఫ్ అండ్ రా ఎనర్జీ కనిపిస్తుంది. గ్లిమ్స్లో ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా సరే కేవలం విజువల్స్, యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇది సలార్ టీజర్ స్టైల్ని కూడా మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇక కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే డ్రాగన్ గ్లిమ్స్లో కనిపించిన కలర్ టోన్ కావచ్చు, లేకపోతే స్మోక్ విజువల్స్, మాస్ షాట్స్, హీరో వాకింగ్ స్టైల్ కొంతవరకు అదే ఫీల్ కలిగిస్తుంది అని అభిమానులు చెప్తున్నారు. మరి యష్ నటించిన కేజీఎఫ్లో కూడా హీరో ఎలివేషన్స్ ప్రతి ఫ్రేమ్లో కనిపించినట్లే డ్రాగన్ గ్లింప్స్లో కూడా ఎన్టీఆర్ను చాలా స్టైల్గా చూపించారు. ముఖ్యంగా స్లో మోషన్ షాట్స్, ఫైర్ ఎలివేషన్స్, డార్క్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్లు అలాగే కేజీఎఫ్ స్టైల్ను గుర్తు చేశాయి. అయితే అభిమానులు చెబుతున్న మరో విషయం ఏంటంటే, పోలికలు ఉన్నా సరే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది అని. కేజీఎఫ్లో ఎస్ స్టైల్ ఒక రకంగా ఉంటే, సలార్లో ప్రభాస్ స్టైల్ మరొక రకంగా ఉంటే, ఇక్కడ ఈ సినిమాలో మాత్రం పూర్తిగా స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన ఎనర్జీ, ఎమోషన్స్, డైలాగ్స్ డెలివరీ అలాగే బాడీ లాంగ్వేజ్తో ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన కళ్ళల్లో కనిపించే ఒక ఇంటెన్స్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో చాలామంది డ్రాగన్ను, సలార్ను అలాగే కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది పూర్తిగా కొత్త ప్రపంచమని, గ్లింప్స్ను చూసి మాత్రమే తీర్పు ఇవ్వడం సరైంది కాదు అని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో డార్క్ యాక్షన్ నోట్ అలాగే భారీ ఎలివేషన్స్, ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామన్గా అయిపోయింది అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ కావచ్చు, కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ డ్రాగన్, ఈ మూడింటిలో కూడా ఒక స్టోరీ లైనింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ విజువల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే డ్రాగన్ గ్లింప్స్లో కెమెరా వర్క్ కావచ్చు, లేకపోతే సౌండ్ డిజైన్, యాక్షన్ ఫ్రేమింగ్ చాలా రిచ్గా కనిపించింది. కేజీఎఫ్ సలార్ సినిమాల మాదిరిగానే హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఫీల్ తీసుకొని రావడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తుంది. మరి దీనివల్ల పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసిన భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందేమో అనే అంచనాలు కూడా మరోవైపు కనిపిస్తున్నాయి. మొత్తానికి డ్రాగన్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది. సలార్, కేజీఎఫ్ సినిమాల తరహానే మాస్ యాక్షన్ ఫీల్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ తన ప్రత్యేకమైన స్టైల్లో సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొస్తారు అని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు పూర్తి టీజర్, ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అయితే నిన్నని గ్లింప్స్ వదలడం జరిగింది. సో దాన్ని చూసిన అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దాన్ని అందరూ కూడా స్టోరీస్ కావచ్చు, లేకపోతే స్టేటస్లు కావచ్చు పెట్టుకుంటున్నారు. సో దీన్ని చూసినప్పటికీ అయితే అంటే ప్రశాంత్ నీలే సలార్ కావచ్చు, లేకపోతే కేజీఎఫ్ 1, 2 చేశారు కాబట్టి సో దాని మాత్రగానే కొంచెం ఎక్కడైనా మ్యాచింగ్స్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అయితే మ్యాచింగ్ ఉండదు. ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఏ సినిమాలో అయినా ఇస్తారు, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అని అయితే అంటున్నారు. సో నెటిజన్లు అసలు మీరే చెప్పండి, అసలు మీకు ఇది నిజంగా సలార్ కావచ్చు, కేజీఎఫ్తో కావచ్చు, ఈ గ్లింప్స్ ఏమైనా కొంచెమైనా కనెక్ట్ అయినట్టు అనిపించిందా?